టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ లెవెల్లో నిలబెట్టిన నటుల్లో ఎస్వి రంగారావు గారికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఈయన ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్వి రంగారావు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నటులు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే. అయితే అప్పట్లో ఎస్వి రంగారావు గారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారట. ఏమైనా రాజకీయ చర్చలు వచ్చినప్పుడు కాంగ్రెస్ని సమర్థిస్తూ ఎక్కువగా మాట్లాడేవారు. అయితే ఎస్వి రంగారావు గారికి ఎక్కువగా ఎన్టీఆర్ గారితో చర్చలు జరిగినప్పుడు చాలా వరకు రాజకీయాల గురించి మాట్లాడేవారట. ఆ సమయంలో ఎక్కువగా ఎన్టీఆర్ గారి దృష్టి సినిమాలపైనే ఉండేదట. అప్పట్లో ఎస్వి రంగారావు గారిని కాపీ కొట్టి ఆయనలాగా నటించడానికి ప్రయత్నం చేసేవారట ఎన్టీఆర్ గారు. ఇక దీన్ని చూసిన రంగారావు గారు కాంగ్రెస్ని చూసి కాపీ కొట్టినట్టు ఉంటుంది అంటూ రాజకీయ పరిభాషలో చమత్కరించారట. అంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ అని, మిగతా పార్టీలు ఆ పార్టీని చూసి నేర్చుకోవాలనే అర్థంతో ఆయన కామెంట్ చేశారు. అంటే నీ అంతట నువ్వే ఎదిగే ప్రయత్నం చేయమని రామారావు గారికి సలహా ఇచ్చారట. ఆయన సలహా ఎన్టీఆర్ గారు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అదే ఆలోచనతో రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీని కాపీ కొట్టకుండా టీడీపీ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారనేది అసలు నిజం.